హలో నమస్తే వెల్కమ్. మీరు టిఫిన్ చేయాలనుకున్నారా? ఎంతో కష్టపడాల్సిన పని లేదు. మీకు రెడీమేడ్గా రెడీ అయ్యే రాయలసీమ స్పెషల్ ఉగ్గాని బజ్జీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇలాగా ముందుగా బాండి పెట్టుకోవాలా. దాంట్లో కొంచెం నూనె వేసుకొని అల్లం కొత్తిమీర వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని టమాటా పండ్లు బాగా దూరగా వేయించి ఎర్రగా ఉల్లిగడ్డలు అలా కాగాలి. అలా కాగిన తర్వాత పచ్చిమిరపకాయలు తురుము వేసి దానికి తగ్గ ఉప్పు వేసి కలబెట్టుకొని బాగా పక్కన పెట్టుకొని అంతకుముందు మనం బొరుగులు నానబెట్టుకున్న తర్వాత ఇలా డ్రైగా అయ్యేటట్టు పెట్టాలి పక్కన. అంత అయిపోయిన తర్వాత ఇలా బాగా నూనెలో వేగనియాల. వేగలేదనుకోండి పచ్చి వాసన వస్తుంది, పచ్చిమిరకాయ కాబట్టి బాగా వేగాల. రాయలసీమ స్పెషల్ కాబట్టి ఇవన్నీ చెప్తున్నా. ఇది చేయడంలో మా వదిన చాలా స్పెషల్ కాబట్టి స్పెషల్గా చేస్తున్నాం. ఈరోజు వంట మీ ఇంటి వంట, మా కన్నుల పంట. చూసుకోండి. లాస్ట్న కొంచెం పసుపు వేయాలి. పసుపు ఎందుకు వేయాలంటే యాంటీబయాటిక్. ముందు వేసినామంటే ఆ పసుపు వాసన వస్తుంది, అందుకు లాస్ట్ మినిట్లో వేయాలి. ఇట్లా 4 పొయ్యిల పిండం పెట్టుకోండి. ఉల్లిపాయలు ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలా. రాయలసీమ స్పెషల్ ఉగ్గానిలోకి లాస్ట్నే వేసి కొంచెం వేగనియాలి. అలా వేగిన తర్వాత ఇలా బొరుగులు ఇలా వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత కింద మనం మసాలా ఇందాక చేసుకున్నాం కదా, దాన్ని గరిటెతో కలపాలి, బాగా కలపాలి. మొత్తం పసుపు కలర్ రావాలి. బాగా పైనుంచి కిందికి, కింది నుంచి పైకి, అటు ఇటు బాగా కలపాలి. ఎందుకంటే ఆ మసాలా కలిస్తేనే ఉగ్గానికి రుచికరమైన ఒక మృదువైన భావన వస్తుంది. ఉగ్గాని బజ్జీ రాయలసీమ స్పెషల్ అంటే అలా తినాలి. మసాలా కలిపేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకొని కూడా కలుపుకోవాలి. మసాలాలో కలపకూడదు. మసాలాలు కలిపితే అది మళ్ళీ వేరే టేస్ట్ వస్తుంది. లాస్ట్ మసాలా ఉడికిన తర్వాత పైన ఇది వేసి గార్నింగ్ చేసి మళ్ళీ కలపాలి ఒకసారి. ఇలా కలుపుకునే తర్వాత ఇలా కొత్తిమీర పైన గ్రేవింగ్ చేసుకుంటే కలర్ఫుల్ ఉంటుంది. అది ఆరోగ్యానికి కూడా మంచిది. ఇదే రాయలసీమ స్పెషల్ ఉగ్గాని. మరో వంటకంతో మీ ముందు ఉంటా, మీ సుబ్రహ్మణ్యం.